హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం కొన్ని మిల్ మేకర్స్ తీసుకున్నాను. క్వాంటిటీ ఎవరి ఇంట్లో ఎంత తింటే అంత వేసుకోవాలండి. ఎన్ని పడతాయో చూసి అంత వేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన వాటర్ పెట్టి హీట్ చేయాలి. దాన్ని వాటర్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్స్ వేయాలి. కాసేపు ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి బౌల్లో వేసుకోవాలి. వాటర్ పంపేసి దానిలో కూల్ వాటర్ యాడ్ చేయాలి. కొంచెం చల్లటి నీళ్ళలో వేసి చేతితో వాటర్ అన్నీ పిండేసేయాలి. మొత్తం మిల్ మేకర్స్ మొత్తం వాటర్ అన్నీ పిండేసుకోవాలి. కొన్ని చేతితో తీసుకుంటూ మొత్తం వాటర్ అన్నీ పిండేసేయాలండి. గిన్నెలో వేసి పెట్టుకోవాలి. అవి ఒక బౌల్లో తీసుకొని తర్వాత పేస్ట్ కోసం నేను 3 టమాటాలు 2 ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నానండి. కొంచెం రేక్ తీసుకున్నాను టీ పెట్టుకుందామని. పొద్దున్నే టీ తాగపోతే బాగుండదు కదా అనిపిస్తుంది. అందులో కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. తర్వాత పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసి వేయించాలి. ఇలాచీ, కుడక, ఇలాచీ, లవంగం, చెక్క ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాలు వేసుకోవాలి. అవి చాలాసేపు అవసరం లేదు, కాస్త మగ్గితే చాలు. తర్వాత తీసి మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, నూనె, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. తర్వాత కొంచెం పసుపు, అది వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది ఆయిల్లో వేసి వేయించుకోవాలి కాసేపు. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం ఉప్పు, అది కూడా టేస్ట్కి తగినంత. తర్వాత పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ వేయించాలి. అందులో వేసి కొంచెం వేయించాలి. చాలాసేపు వేగనివ్వాలి వాటిని పొడి పొడిగా అయ్యేదాకా. అవి పొడి పొడి అయ్యేదాకా ఊరికే కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం మసాలా వేయాలి.
అది వేగాక పైనుండి కాస్త కొత్తిమీర చల్లుకుంటే మిల్ మేకర్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి.